యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ దినాన మీ మధ్య సహవాసములో చేరి రావటానికి, దీని యొక్క వాక్యాన్ని నేర్చుకునటానికి ప్రభు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి ప్రభుకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాజమండ్రికి నేను రావడం ఇది రెండవసారి. 2011 సంవత్సరము ఇదే సంక్రాంతి సెలవుల్లో ఒక యూత్ క్యాంప్ జరిగింది. దాని కొరకై నేను హెబ్రోన్ నుంచి, అది గ్రౌండ్స్లో జరిగింది, అక్కడికి రాగలిగి పరిచర్య వీకెండ్ శని ఆదివారాలు పరిచర్య చేయడానికి ప్రభు ఆధిక్యతను గ్రహించాడు. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత మరలా రాజమండ్రికి రావడం చాలా సంతోషం. అయితే హౌస్ ఆఫ్ పీస్లో ఇదే మొదటిసారి పరిచర్య చేయడం కనుక కొంతమంది నాకు ఇక్కడ పరిచయస్తులు ఉన్నారు. ఒక దేవుని సేవకుడు అన్నాడు, మీరు తప్పకుండా హౌస్ ఆఫ్ పీస్కి వెళ్ళి మరి దేవుని ప్రజల సహవాసంలో మీరు పరిచర్య చేయాలండి అన్నాడు. నేను ఒక మాట చెబితే, వాస్తవానికి ఈ పొంగల్ హాలిడేస్లోనే చాలామందికి హాలిడేస్ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకి లేదా యవ్వనస్తులకి, ఎందుకంటే ఇది సంక్రాంతి సెలవులు కనుక అనేక చోట్ల కూడికలు ఉంటాయి. నేను అన్నాను కదా, ఆయన అడిగాడు మీటింగ్స్ ఏదైనా వస్తారండి అంటే, ఇట్లా ఫలానా రాజమండ్రికి పరిచర్యకి వెళ్తున్నానండి దేవుని చిత్తమైతే అంటే, ఓ అట్లనా, ఇదేనా మొదటిసారి అని అంటే, ఇదేనండి మొదటిసారి అంటే, మీరు తప్పకుండా వెళ్ళాలి అని ఆయన చెప్పడం జరిగింది. కనుక మెట్టికి ఏదైనా మీ అమూల్యమైన ప్రార్థనలను బట్టి ఇది మీ మధ్య ఉండడానికి ప్రభువుకు అనుగ్రహించిన అనుకూలతను బట్టి మీ ప్రార్థనలకు నేను రుణస్థుడను, ప్రభువుకు కూడా నేను రుణస్థుడను. మనము ఈ 2 దినాల పరిచర్య కొరకై ఒక అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. వాస్తవానికి యూత్ క్యాంప్ ఉండవలసి ఉంది. నేను యూత్ క్యాంప్ కొరకు సిద్ధపడుతూ ఉన్నా, తర్వాత వేరే ఒక అంశాన్ని కూడా సిద్ధపరచుకున్నా. అయితే ఇది జనరల్ మీటింగ్స్గా మార్చబడిన కారణాన మరొక థీమ్ ఇవ్వడానికి కొంత సమయము ఆలస్యమైంది. ఏదేమైనా వాక్యానుసారంగా దేవుడు మరి మాలో ఉన్న తీర్మానాన్ని స్థిరపరిచి అనుగ్రహించిన సమాధానాన్ని బట్టి ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ అంశము నాకు తెలిసి ఒక 5 లేదా 6 సంవత్సరాల క్రితము సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో మధ్య వాగ్దానం ఇది. ఆ వాగ్దానాన్ని చూసినప్పుడు ఇది కూడా వాగ్దానమేనా అన్నట్లుగా అనిపించింది. అయితే దానిలోనికి తొంగి చూసి దాన్ని పఠించి ధ్యానించేంత వరకు ఇందులో దాగిన సత్యము ఇంత గొప్పగా ఉంటుందా అన్నది నాకు తెలియకుండా ఉండే. అయితే ప్రభు నేర్పించిన పాఠాలను బట్టి ప్రభుకు వందనస్తుడును. మరలా ఈ వాక్య భాగం మీదుగా దేవుడు నా గమనాన్ని మళ్లించాడు. దాన్ని వాక్యం ద్వారా దైవ మర్మముల్లో దేవుని యొక్క సేవకుడు నిన్నటి దినాన దాన్ని రూఢిపరిచాడు. ఈ దినం కూడా ఒక హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న వాక్యం ద్వారా కూడా అటెస్టేషన్ అంటాం, డబుల్ కన్ఫర్మేషన్, 2 అంతలుగా నిశ్చయితను కలిగించాడు. కనుక దేవుడే మనతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, అధికారపూర్వకంగా మాట్లాడి మన ప్రతి అవసరత తీర్చినట్లుగా ప్రార్థన పూర్వకంగా, బిగ్గరగా, స్పష్టంగా ఈ అంశాన్ని మనము చదువుదాం. దయచేసి 2 దినాల పరిచర్య కొరకు ప్రార్థించండి, దేవుని యొక్క దాసుని కొరకు ప్రార్థించండి, మన అక్కర్లు తీర్చబడినట్లుగా ప్రార్థించండి. అంతిమంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడి ఆయన నామము మహిమపరచబడమే ఈ కూడికల ముఖ్య ఉద్దేశం. దయచేసి నాతో కలిసి యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రభు సాయం కొరకు ప్రార్థనలో ప్రయత్నిద్దామండి.
ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, అసమానమైన నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు నీ మందిరపు గుమ్మములు గుండా సమాధాన గృహములో ప్రవేశించి రావటానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలలో వంచి ఆరాధిస్తూ ఉన్నాం. ఎడతేక నిలుచున్నట్టు నీ కృపా వాత్సల్యత అనుదినము మా పక్షముగా నూతనంగా పుట్టుచున్న కారణాన మేము నశించక నిర్మూలము కాక సజీవుల భూమి మీద నిలిచి సజీవుల లెక్కలో లెక్కించబడి సజీవ మందిర ఆవరణములో ప్రవేశించి సజీవ వాక్యము చుట్టూ చేరి సంకీర్తనల ద్వారా నిన్ను మహిమపరిచి మా స్తుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆసనగా చేయటానికి మాకు అనుగ్రహించిన ఈ ఆధిక్యత కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము మొదటి నిన్ను ప్రేమించకపోయినా మీరే మమ్మల్ని మొదట ప్రేమించి నీ ప్రేమకు రుజువుగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించడం ద్వారా క్రియాపూర్వకమైన మీ ప్రేమను మా పక్షంగా రుజువుపరిచినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మేము ఏమైనామో కేవలము మీ కృప ఉన్నామని ఒప్పుకొని సాగిలపడుతూ ఉన్నాం. దయగల తండ్రి, రాజమండ్రిని బట్టి మీకు స్తోత్రములు. మీ నాది సంకల్పం చొప్పున మీ దాసులను ఈ స్థలానికి పంపి మీరు ఏర్పరచుకున్న దీపస్తంభము సమాధాన గృహము కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆరంభం మొదలుకొని ఇంతవరకు నిరాటంకంగా జరిగించబడుచున్న ఈ పరిచయం అంతటి కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని ప్రజల మధ్య మీరు నివసించే దేవుడిగా సంచరించుచున్న వాడువగా ఉన్నందుకే స్తోత్రములు. ఇప్పటికీ ఈ కూడికి ఒక ఆది అంతమునైండి అధ్యక్షత వహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న దేవుని యొక్క దాసుడు, వారి కుటుంబాన్ని బట్టి బాధ్యులైన సంఘ నాయకులు, సహోదరుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సకల పరిశుద్ధుల కొరకై స్తోత్రాలు. ఎంతో నమ్మకంగా జరిగించబడుతున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు. పరిశుద్ధులందరిని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2 దినాల పరిచర్య కొరకై ప్రార్థించిన వారిని బట్టి, ప్రయాసపడిన వారిని బట్టి మీకు స్తోత్రములు. రాగలిగిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, నీ వాక్యమును చుట్టూ చేరి నీ వాక్యమును చదివి పఠించి ధ్యానించి సమయాన్ని ఎంతో దీవెనకరంగా మీరు చేయమని, నిత్యత్వము కొరకు లెక్కించదగిన గడియలుగా మీరు మార్చమని, అంతిమంగా మా క్షేమాభివృద్ధి కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు కృతగా చేర్చబడితే రక్షణ పొందనైన వారి కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మరి విశేషంగా ఈ కూడిక కొరకు ప్రయాసపడుతున్న వారు తెర వెనక తెర ముందు వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మాతో మీరు మాట్లాడము. ఈ చివరి దినాల్లో ఎంతైనా మీ మీద ఆధారపడచ్చు ఆనుకొనొచ్చు ఉండగా మా అక్కర్ల కొలది నీ వాక్యమును సమృద్ధిగా మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మధ్య మీరు అత్యున్నతంగా హెచ్చించబడడం ద్వారా నీ సింహాసనపు తాకిడికి మమ్మల్ని మీరే సమీపస్తులుగా ఆకర్షించుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా యెహోవా, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుతూ ఉండగా దానిని మాకు తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాలను ఆస్వాదించుము. మీ దాసును శిలువచాటును మరుగుపరచుము, కడుగుము, శుద్ధీకరించుము. నిత్య నిబంధన ప్రోక్షణ రక్తము క్రింద మమ్మల్ని ఉంచుము. నీ దాసును నూతన తైలాభిషేకముతో మీరు అభిషేకించి నీ ప్రజల క్షేమము నీ కుమారుని ద్వారా నీ నామ ఘనత కొరకు మాత్రమే మరొకసారి బలపరచుమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునికే మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తిగల నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ఎక్కడానికి మునుపు శిష్యులతో మాట్లాడిన చివరి మాటల సందర్భమే, అందులో ఒక అధ్యాయమే యోహాను సువార్త 15గా మనం గమనించగలం. యోహాను సువార్త 13 నుంచి 16 4 అధ్యాయాల సుదీర్ఘమైన ప్రసంగం తర్వాత
17వ అధ్యాయము తాను చేసిన సుదీర్ఘమైన ప్రార్థనతో ఆయన చేసిన ప్రసంగాన్ని ముగించినట్లుగా మనం గమనించగలం. ప్రసంగం తర్వాత ప్రార్థన ఉండాలి అని చెప్పటానికి ఈ సందర్భమే ఒక ఉదాహరణ. ఈ 4 అధ్యాయాలలో 15వ అధ్యాయానికి ఒక ప్రత్యేకతను మనం గమనించగలం. ఈ 15వ అధ్యాయంలో 11వ వచనానికి మాత్రమే మనం పరిమితమైతే ఈ వాక్య భాగము కనీసము 3 ప్రాముఖ్యమైన అంశాలను మన దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంది అన్నది మనము సులభంగా గ్రహించే వారంగా ఉండగలం. చూడండి, యేసు ప్రభువారు మాట్లాడిన మాటల్లో, నా సంతోషము మీ యందు ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నాను. తెలుగులో ఉండవలననియు అనేది తెలుగు సామాన్యమైన తర్జుమా ఉపయోగించబడింది. అయితే ఇంగ్లీష్లో మీరు చూడండి, ద బ్యూటీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటాం. బైబిల్లో మనము తెలుగు పదాలకి ఇన్డెప్త్గా తెలుసుకోవటానికి ఇంగ్లీష్ పదాలు తీసుకోవాలి. కొన్నిసార్లు సూపర్ఫిషియల్గా వాడినటువంటి ఇంగ్లీష్ పదాలకి లోతుగా రాయబడినటువంటి తెలుగు పదాలని మనము సహాయకరంగా తీసుకోవాలి. ఈ మాట మీరు గమనించండి. మై జాయ్ రిమైన్ ఇన్ యూ, మైట్ రిమైన్ ఇన్ యూ అండ్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్. రిమైన్ అనే మాట అండర్లైన్ చేయాలి. తెలుగులో ఉండవలను అని ఉంది సామాన్యంగా. రిమైనింగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నిలిచి ఉండుట అనే మాట అర్థం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి మీరు 11 వచనాలు బాగా తరిచి చూస్తే ఒక మాట కనీసము 11 సార్లు మీకు కనిపించడాన్ని మీరు గమనిస్తారు. ఆ మాట అర్థం ఏంటంటే అబైడింగ్ అనేటువంటి మాట మీరు గమనించాలి. నిలిచియుండుడి, నిలిచియుండుడి, నిలిచియుండుట అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. రెండవది, ఇంగ్లీష్లో మాట్లాడిన మాట ఏంటంటే వాడబడింది 9వ వచనంలో కంటిన్యూ అనే మాట ఉపయోగించబడింది, కేజీబీ వెర్షన్. తర్వాత 11కు వచ్చేసరికి అదే అబైడింగ్ అనేటువంటి మాటకి ఇంకొక పదం ఏమి ఉపయోగించారంటే రిమైన్ అనేటువంటి మాట ఉపయోగించబడినట్లుగా చూస్తాం. వెరసి 11 సార్లు ఈ మాట పదే పదే కనబడింది అంటే కీవర్డ్ అంటాం, వాటిని మూల పదాలు అంటాం. సెంటెన్సెస్ మాత్రమే కాదు, ఒక వాక్య భాగం 15, 11 ఒక వాక్యం, ఒక వచనమే కాదు, వచనములో భాగాలు మాత్రమే కాదు, వచనములో ఉన్న భాగాలు ఉన్న పదాలు కూడా అద్భుతంగా నీకు నాకు అనేకమైన ఆత్మ సంబంధమైన సంగతులను మనకు బోధిస్తాయి. కనుక ఏం మాట్లాడుతున్నాడు? దీస్ థింగ్స్ హ్యావ్ ఐ స్పోకెన్ అంటు యూ దట్ మై జాయ్ మైట్ రిమైన్ ఇన్ యూ అండ్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్. ఈ సెంటెన్స్లో 3 పదాలను మనం విడగొట్టి 3 సందేశాలుగా ఈ వాక్య భాగాన్ని ధ్యానించున్నాయినా. ఫస్ట్ మాట ఏంటంటే మై జాయ్, నా సంతోషము, పాయింట్ నెంబర్ 1. దెన్ ఫాలోడ్ బై మైట్ రిమైన్ ఇన్ యూ, నా సంతోషం ఏమి ఉండాలి? నిలిచి ఉండాలి లేదా ఉండాలి, రెండవ అంశం అది. మూడవది అండ్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్, ఆ సంతోషం ఏం కావాలంటే నిలిచి ఉన్నది ఏం కావాలా? పరిపూర్ణం కావాలి. అది దీని యొక్క అభిలాష. దాని కొరకే నా శిష్యులారా నేను ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. కనుక ఈ దినాల్లో చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఈ దినాల్లో చాలామందికి ఇది అనుభవంగా లేదు. ఒక దేవుని సేవకుడు చాలా తరచుగా నాకు ఫోన్ చేసేటప్పటికి మొదటి మాట ఏంటంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నాడు అనుకోండి, ప్రేలాడ్ అన్న తర్వాత నేను ఒకవేళ పొరపాటున బాగున్నారన్నా అని అడగడం మనకు సమంజసంగా ఉంటుంది. మనం ఉభయ కుశలోపరి అంటాం కదా. ఆయన అనే మాట ఏంటంటే బాగున్నావని అన్నాడు. ఫస్ట్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్న తర్వాత ఆనందంగా ఉన్నావా అంటాడు ఆయన. నేను ఒకసారి అడిగాను, ఎందుకన్నా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతారు కానీ మీరు ఆనందంగా ఉన్నారనే ప్రశ్న అడుగుతున్నారు ఏంటని అడిగితే అన్నాడు, చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఆనందము ఆవిరైపోయింది. కనుక దేవుడు నీకు నాకు అనుగ్రహించే సంతోషము ఏమవుతుంది? నిలిచి ఉండడానికి బదులుగా ఆవిరైపోతూ ఉంది. అది నిలిచి ఉండకుండా ఆవిరైపోతే ఇంకా ఆ సంతోషం ఎలా పరిపూర్ణమవుతుంది? కనుక నా అంశం 2 దినాల అంశం ఏంటంటే పరిపూర్ణమైన సంతోషానికి పంచకారణాలను మీ దృష్టి ఎదుట ఉంచాలని కోరుచు ఉన్నా. దానికంటే ముందు మై జాయ్, హౌ కెన్ ఐ రిసీవ్ హిస్ జాయ్ ఇన్ టు మై లైఫ్?
నా జీవితానికి లేదా నా జీవితంలోనికి ఆయన సంతోషాన్ని ఎలాగో నేను పొందగలను. అది ఫస్ట్ పాయింట్. అది తెలుసుకోవాలి ఫస్ట్. అసలు దేవుడు ఏ విధంగా ఆయన సంతోషాన్ని మన జీవితాల్లోనికి తీసుకుని వస్తాడో తెలుసుకొనకపోతే ఎలా నిలిచి ఉంటుందో తర్వాత పాయింట్. అది నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం, అంటే దెర్ ఈజ్ ఏ డేంజర్, ఒక ప్రమాదం ఉంది. నిలిచి ఉండకుండా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అది రెండవ శ్రేణి. అంటే నిలిచి ఉండాలా, పొందినది ఏం కావాలా, నిలిచి ఉండాలి. పాయింట్ నెంబర్ 2, నిలిచిన సంతోషం ఏం కావాలా, పరిపూర్ణం కావాలి. కనుక 3 భాగాలుగా మనము ధ్యానించున్నాయి. ఇది మొదటి సెషన్లో లేదా రెండవ సెషన్లో యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడే సంతోషాన్ని నేను ఏ విధంగా పొందగలను, కనీసం ఒక 10 కారణాలు ఉన్నాయి. అందులో ఒక 5 కారణాలను నేను మొదటి సెషన్లో నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. మీరు బాగా గమనించారు లేదో, ఇది లోకమిచ్చే ఆనందం కాదు, మై జాయ్. ఎంఫసిస్ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు యేసు ప్రభువారు 3 పదాలు మాట్లాడాడు. ఉదాహరణకి యోహాను సువార్త 14:20 ఏమన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, మై పీస్. ఎంఫసిస్ నొక్కి చెప్పబడుతుంది ఆ మాట. లోకమిచ్చేది కాదు. అరే లోకమిచ్చినట్టుగా నా సమాధానాన్ని మీకు ఇవ్వడంలా, నా సమాధానాన్నే మీకు ఇస్తున్నా అంటే అర్థం ఏముంది, లోకమిచ్చే సమాధానము కూడా ఉంది అని అర్థము. లోకం కూడా ఇస్తుంది. డబ్బులుంటే సమాధానం అంటే శాంతి, డబ్బులు పోతే సమాధానం బదులు అశాంతి వస్తుంది. ఆరోగ్యం ఉంటే శాంతి, అనారోగ్యం అయితే అశాంతి. కలిమి ఉంటే శాంతి, లేమి ఉంటే అశాంతి. విజయం ఉంటే శాంతి, అపజయం ఉంటే అశాంతి. అది లోకం ఇచ్చేవి. అంటే ఈ శాంతి అన్నది డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్, సంభవాల మీద ఆధారపడేది లోకమిచ్చే సమాధానము. యేసుక్రీస్తు ప్రభువారి సమాధానం అలాంటిది కాదు. ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, అది శ్రమలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, అనారోగ్యం కానీ, లేమి కానీ, ఓటమి కానీ, దివాలా కానీ, నష్టం కానీ, ఏదైనా జరగనివ్వండి, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వర్స్ సర్కమ్స్టెన్సెస్ యూ కెన్ ఎంజాయ్ హిస్ పీస్. ఆయన సమాధానాన్ని, సంతోషాన్ని మీ హృదయాలలో, నా హృదయాల్లో ఏం చేయొచ్చు, అనుభవించవచ్చు. కనుక ఆయన సమాధానానికి ఒక విలక్షణమైన లక్షణాలు మనం చూస్తాం. అది మన టాపిక్ కాదు, అది పక్కన పెట్టాలి. కనుక ఆయన చెప్పినటువంటి పదాలలో మొదటిది ఏంటంటే, యోహాను సువార్త 14:20 మై పీస్, నా సమాధానం అన్నాడు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయంకి వచ్చేసరికి 9-10 వచనాలు ఏమన్నాడు, అబైడ్ ఇన్ మై లవ్, నా ప్రేమ అన్నాడు. చూడండి, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. చూడండి ఆ మాట, మై లవ్. దానికి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, దాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తాం. మూడోది ఏమన్నాడు, 11వ వచనంకి వచ్చేసరికి అన్నాడు మై జాయ్. బా, వాట్ ఏ టైటిల్. ఏమన్నాడు, నా సంతోషము. ఆత్మ ఫలాల్లో మీరు టైటిల్లో చూడండి, ఫస్ట్ 3 ఉంటాయి. ఇవే ప్రేమ, సంతోషము. ప్రేమ ఫలాల్లో ఫస్ట్ 9 మొదటి 3 అవే. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే సంతోషము, యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే సమాధానము, చాలా గొప్పవి. ఇప్పుడు మనం అంశం ఒకటే, ఈ 3 ఒకటి ఏంటంటే సంతోషం. ఆయన సంతోషాన్ని పొందుట ఎట్లు. ఈ ప్రశ్నకి నేను పుస్తకం అంతా తిరగడంలో 66 పుస్తకాలు, నేను విదిన్ ద బౌండరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ సామ్స్, ఒక కీర్తనల గ్రంథానికే పరిమితమవుతాను. అందులో నుంచి ఒక 5 సంగతులను మీకు జ్ఞాపం చేసే ప్రయత్నం. పాయింట్ నెంబర్ 1, సామ్ 21, 21వ కీర్తనలో ఆయన సంతోషానికి ఒక కారణాన్ని మనం చూడవచ్చు. 21వ కీర్తన మొదటి వచనం, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఈ మాట చాలామంది భక్తులు వాడారు. ఉదాహరణకి హన్నా వాడారు. ఎక్కడ, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము 2వ భాగంలో, నీ రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. కనుక దేవుడు నీకు నాకు అనుగ్రహించే సంతోషానికి మొదటి కారణము, బేస్, ఆధారం ఏదైనా ఉంది అంటే సాల్వేషన్. వేర్ దెర్ ఈజ్ సాల్వేషన్ దెర్ ఈజ్ జాయ్. ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సాల్వేషన్ అండ్ జాయ్ ఇన్సపరబుల్.
రెండింటిని వేరు చేయలేము, రెండు కలిసి వెళ్తాయి. అందుకే ఇంకొక మాటలో చెప్పాలంటే 5 జంటలను మీకు పరిచయం చేస్తా. ఈ జంటలను దేవుడే జతపరిచాడు. దేవుడు జతపరిచిన ఏ జంటను మానవులమైన మనము వేరు చేయకుందాముగాక. కనుక దేవుడు జతపరిచిన జంట ఏంటంటే రక్షణతో పాటు ఆనందం ఉంటుంది. ఒక హన్నా ఈ మాట మాట్లాడారు, ఒక దావీదు మాట మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా జీవితంలో రక్షణ ఉంటే ఆనందం నీ వెంట నా వెంట ఉంటుంది. యేసు ప్రభువారు పుట్టాడు గత సంవత్సరం అనుకోవచ్చు, డిసెంబర్ మాసం క్రిస్మస్ రోజున మనం ధ్యానించాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 ఏముంది? నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలా బాగా ఉంది. దానికంటే ముందేముంది? భయపడకుడి, సకల జనులకు కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమాన్. మహా సంతోషము ఎక్కడ? నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వేర్ దెర్ ఈస్ సేవియర్ దెర్ ఈస్ గ్రేట్ జాయ్. ఎక్కడ రక్షకుడు పుడతాడో అక్కడ మహా సంతోషం ఉంటుంది. మామూలు సంతోషం కాదు ఇది. ఒక యెషయా అన్నాడు, ఎక్కడ? 12వ అధ్యాయం 3వ వచనంలో, అయ్యా మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుంచి నీళ్లు చేదుకొందురు అన్నాడు. ఆనందము రక్షణ రెండు కలిసి వెళ్ళే జంట. కనుక ఏదైనా కూర్చున్న వారిలో ఇంకా యేసు ప్రభువారు అనుగ్రహించే ఆనందానికి వెలపట ఉంటే బహుశా ఒక కారణం ఏంటంటే, నీలో రక్షణకి ఇంకా తీర్మానం చేయలేదన్నది వాస్తవం. ఇంకా ఎంతకాలము ఆలస్యం చేస్తావు? 2023 సంవత్సరాలు గతించిపోయాయి. మనం చూస్తూ ఉండగానే సంవత్సరాలు దొల్లిపోతూ ఉన్నాయి. 2024 2024లో ప్రవేశించి ఇక్కడ కూర్చున్న ఓ యవనస్తుడా, యవన సహోదరి, ఈ ఆనందం నీలో లేకపోతే మేక్ ఎ రైట్ డెసిషన్ ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకై ఒక మంచి తీర్మానం చేసుకో. రక్షణ అంటే ఏంటో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. లూకా సువార్త 2వ అధ్యాయం 29-32లో సిమియోను అద్భుతమైన మాట వర్ణించాడు. చూడండి ఆ మాట. ఏం మాట్లాడుతున్నాడు? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తినన్నాడు. వాస్తవానికి చూస్తున్నది ఎవరిని? ఎందుకు? చైల్డ్ డెడికేషన్. అది యేసు ప్రభువాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, దేవునికి ప్రతిష్ఠించడానికి తీసుకొని వచ్చారు. సిమియోను ఆ దినాల్లో దేవుని యొక్క దాసుడు. ఆయన తన చేతులను తీసుకుని యేసు ప్రభువాన్ని చూస్తే ఈ మాట పలికాడు. ఆయన చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. లాస్ట్కి వచ్చేసరికి అన్నాడు, నాథా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తున్నది ఎవరిని? వాస్తవానికి యేసు ప్రభువాన్ని. వాస్తవానికి ఏమనాలా? లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం అనుసరించి ఏం మాట్లాడాలి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. పుట్టినవాడు రక్షకుడైతే నీ రక్షకుడిని నేను కనులారా చూచి తినాలి. కానీ ఏం మాట్లాడుతున్నాడు? రక్షకుడు అనే మాటకు బదులుగా నీ రక్షణను నేను కనులారా చూచి తిని అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు మాత్రమే కాదు, సాక్షాత్తు రక్షణ. సాల్వేషన్ ఈజ్ నాట్ ఎ పొజిషన్ బట్ ఎ పర్సన్ ఇన్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. రక్షణకు స్థితి కాదు, సాక్షాత్ ఒక వ్యక్తి. ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు. ఇది నన్ను నీ హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు రావడం అంటే రక్షణను స్వీకరించడమే. యేసు ప్రభువారు అతను ఎవరు? జక్కయ్య. లూకా సువార్త 19లో మధ్యాహ్నంలో మనకు కనపడదు, తీయనక్కర్లేదు మీరు. జక్కయ్య ఇంటికి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఆయన ఒక మాట ఉటంకించాడు. అయ్యా నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా డబ్బులు తీసుకొని ఉంటే అన్నాడు. అంటే డబ్బులు తీసుకున్నాడా తీసుకోలేదా పక్కన పెడదాం మనము అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే యేసు ప్రభువారు నోట నుంచి ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వాస్తవానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మాట్లాడుతున్నదేంటి? రక్షకుడు కాదు వచ్చింది, సాక్షాత్తు రక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభువారే జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడు. దినాన జక్కయ్య హృదయంలోనికి వచ్చాడు. ఈ రక్షకుడు రక్షణ యేసు నీ హృదయంలోనికి స్వీకరించడానికి నువ్వు ఇష్టపడితే ఆయనతో పాటు ఆనందము సంతోషం నీ వెంట వస్తుంది. ఇది ఎలాంటిదంటే
ఒకటి కొంటే ఒకటి ఉచితం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సంక్రాంతి స్పెషల్. ఒక వస్త్రం కొంటే ఒక వస్త్రం ఉచితంగా అమ్ముతూ ఉంటారు, అంతేనా? రాజమండ్రిలో కూడా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకున్నాం అనుకోండి, నువ్వు వద్దన్నా వస్తుంది. ఏది? సంతోషం. ఒకటి కొంటే ఒకటి ఉచి ఆఫర్ అండి ఇది. మనమేమో యేసు ప్రభువారిని పక్కన పెడతాము, సంతోషం కోసం వెంపర్లాడతాం. ఇక్కడ కూర్చున్న చాలా మందికి అనుభవం ఒకప్పుడు, కానీ జీవితాలు మారాయి, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఇక్కడ కూర్చున్న వల్ల మీ జీవితం ఇంకా మారకపోతే, సంతోషము ఆనందం కావాలి అంటే యేసు అనే రక్షణను మీరు లోనికి స్వీకరిస్తే ఆనందం కూడా నీ జీవితంలోనికి దేవుడిస్తాడు. ఇంకా ఎందుకు ఆలస్యం? కనుక వేర్ దెర్ ఈజ్ సాల్వేషన్ దెర్ ఈజ్ జాయ్. ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. ఈ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు రక్షణ ప్రసాదించడానికి 2023 సంవత్సరాల క్రితము ప్రపంచ మధ్యస్థలం యెరూషలేం, బెత్లెహేము, దాదాపుగా 5 మైళ్ళ దూరంలో ఉన్న స్థలంలో పుట్టాడు. ఆయన నీ కొరకు నా కొరకు రక్షకుడిగా మన పాప క్షమాపణార్థము కలువరి శిలువ మీదకి వెళ్ళాడు. మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడై సమాధిని, పాపాన్ని, అపవాదిని జయించాడు. ఇది నాన్న సజీవుడై మన మధ్య సంచరించుతూ ఉన్నాడు. ఈ యేసు ప్రభువారు నీ హృదయాన్ని తట్టుతూ ఉండగా ఆయన స్వరాన్ని విని నీ హృదయ ద్వారాన్ని తెరిస్తే నీ లోనికి వస్తాడు. ఆయనతో పాటు ఆనందాన్ని కూడా నీకు ఈవిగా బహుమానంగా ఇవ్వాలని కోరుచూ ఉన్నాడు. తీర్మానం ఇదే. కనుక రక్షణను స్వీకరించగలిగితే ఆనందాన్ని కూడా ఆయనతో పాటు మనము సంపాదించుకుంటాం. మై జాయ్. ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని ఎలాగూ పొందగలను దానికి మొదటి కారణం ఏంటంటే రక్షణ ద్వారా పొందగలను. పాయింట్ నెంబర్ 2, రెండవ కారణాన్ని చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథము 16, Psalm 16, 8-9 వచనాలను నేనే చదువుతాను, మీ భాగాలు దయచేసి జాగ్రత్తగా గమనించండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నా హృదయము సంతోషము, నా ఆత్మ హర్షించుచున్నది. సంతోషము, హర్షము 2 పదాలు ఉపయోగించినట్లుగా చూస్తాం. సంతోషానికి ఎన్నో రెట్ల పదమే హర్షం. చాలాసార్లు పేపర్ చదివేటప్పుడు రాస్తారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు అంటే అది బౌండరీస్ ఉండవు, సరిహద్దు లేనంతగా ఉన్న సంతోషానికి హర్షం అంటాం. దావీదు రాశాడు ఈ మాట. ఎందుకు ఈ మాట ఉపయోగించాడు? 9లో ఈ మాట, అయ్యా నా హృదయము ఎంతో సంతోషంతో ఉంది, నా ఆత్మ హర్షిస్తూ ఉంది అన్నాడు. ఎందుకు? దానికి పైన ఒక కారణాన్ని చెప్పాడు. ఏదో వచ్చిన ఏమన్నాడు? సదాకాలము యెహోవా మీదనే నా గురి నిలుపుతూ ఉన్నా, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇది దేని జ్ఞాపం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి మీదనే గురి నిలిపే వారి జీవితంలో కలిగే ప్రయోజనం. ఇది కొత్త నిబంధన వర్షంలో చెప్పాలంటే లుకింగ్ అన్టు జీసస్. యేసు వైపు చూచుచు, హెబ్రీ 12:2 ఉంది కదా, అది అర్థము. యేసుక్రీస్తు ప్రభువారి వైపే మన దృష్టి నిలపాలి. లుకింగ్ ఈజ్ అ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. లుక్ అన్టు మీ అండ్ బీ సేవ్డ్. ఇట్స్ అ సింపుల్ ప్రజెంట్ టెన్స్. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. బట్ లుకింగ్ ఈజ్ అ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కాన్స్టెంట్లీ వీ మస్ట్ డూ ఇట్. ఎడతెగక చేయవలసినటువంటి పని అది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి మీద దృష్టి నిలిపేవారుగా ఉంటారో వారి జీవితాల్లో కలిగే ప్రయోజనం ఏంటంటే వారు ఎన్నటికీ కదల్చబడరు. రాసిన మాట అక్కడ, ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. 2023 సంవత్సరం ఎన్నోసార్లు పడిపోయాము, మనము కదిలిపోయాము. సమస్యలు వచ్చినా, అనారోగ్యము, బాధలు, కష్టాలు, వేదనలు, అవమానము, తృణీకారము, నిందలు, ఓటమి ఎన్నో మనల్ని కదల్చడానికి ప్రయత్నం చేశాయి. కదిల్చి క్రీస్తులో నుంచి వైదొలిగినట్లుగా ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయి. చాలాసార్లు పాపాన్ని బట్టి పడిపోయి తిరిగి లేవడమే సంభవించాయి. అయితే 2024 ఒక నూతన సంవత్సరంగా ఉండాలని కోరుకున్నానన్నా, రెజల్యూషన్స్ తీసుకున్నానన్నా, ఈ దినం క్రీస్తు కొరకు, ఈ సంవత్సరం క్రీస్తు కొరకు నిటారుగా నిలబడి నేను కదల్చబడకుండా స్థిరంగా నేను సాగాలని కోరుకున్నానన్నా. ఏం చేయాలన్నా? ఇలాంటి వారికి ఒక ప్రశ్నే కీర్తనలో కనీసం 5 కారణాలు చూస్తాం. ఇలాంటి మాటలు మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఇలాంటి మాటలు కదల్చబడను,
తర్వాత దాన్ని ఏమంటాము, తొట్టిళ్లను, ఇలాంటి పదాల కీర్తనలో పదే పదే మనకు కనబడతాయి. వన్ ఆఫ్ ద రీజన్స్, 5 కారణాలు. ఒక కారణం ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆయన మీదనే సదాకాలము గురి నిలిపేవారు. రెండవది, కుడి పార్శ్వమందు ఉన్నాడు అన్న ఎరక ఉంటే వారు కదల్చబడరు. ఒక పాపం చేసే అవకాశం వచ్చింది నాకు నీకు. ఉదాహరణకి ఒక స్మార్ట్ ఫోన్లో అన్వాంటెడ్ వీడియో చూసే అవకాశం దొరికింది, కానీ అపవిత్రమైన ఒక వీడియో అనుకుందాం. ఇవి నేను వీడియో చూసేటప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? నేను ఒక్కనే చూడంలా, నా కుడి పార్శ్వమందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు కాన్స్టెంట్లీ వాచింగ్ వాట్ వీఆర్ వాచింగ్. మనం ఏదైతే చూస్తున్నామో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూస్తున్నాడన్న గమనిక ఉంటే నువ్వు పాపం చేయగలవా? ఒక జోసెఫ్ ఒక క్లాసికల్ స్టేట్మెంట్ వాడాడు, హౌ దెన్ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెట్నెస్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్. ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని చేసి యెహోవాకు విరోధంగా నేను ఎట్లా పాపాన్ని కట్టుకున్నానండి? వేర్ ఇస్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడండి? అర్థమైందా మీకు? 16వ కీర్తన 8వ వచనం, వెలుగులో కుడి పార్శ్వమందు ఉన్నాడు. 39వ అధ్యాయం ఆదికాండములో 4 సార్లు ఈ మాట ఉంటుంది. ఏ మాట? యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యెహోవా యోసేపునకు తోడైన మాట 4 సార్లు రాయబడింది అధ్యాయంలో. యోసేపుకి రికగ్నైజ్డ్, గుర్తించాడు వెంటనే, నా కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. హౌ దెన్ కెన్ ఐ డూ? ఇంత ఘోరమైన ఎలాగూ చేయగలను? ఐ కెనాట్ డూ, నేను చేయలేను. ఇది నన్ను కూర్చున్న నీవు నాకు నేర్పించే పాఠం ఏంటంటే, ఒక జోసెఫ్ కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఏం నేర్పిస్తున్నారు? నీ కుడి పార్శ్వమందు ఉండేవాడు యేసుక్రీస్తు. ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోగాక. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16లో పౌలు ఒక మాట పోయించాడు, ఓ తిమోతి, ఒక మాట నీకు చెప్తున్నాను, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. అర్థమైందా మీకు? కానీ ఒక మాట నీకు తెలియజేయాలని కోరుతున్న 17వ వచనము ఏం మాట్లాడుతున్నాడు? అయితే ఆయన నా కుడి ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహపు నోట నుండి తప్పించబడ్డా. ఏ ప్రక్క? కుడి ప్రక్క. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా కుడి ప్రక్కనే ఉంటాడు. నా కుడి పార్శ్వమందు ఉన్నాడు యేసు ప్రభువారు. ఇన్విజిబుల్ ఐస్, కంటికి కనపడాడు, కానీ మనం నేత్రాలతో మనం ఈ వాక్య వెలుగులో చూస్తే ఆయన మన కుడి పార్శ్వమందే ఉండే దేవుడు. ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడు అన్న ఎరక ఉంటే ఎప్పటికీ కూడా మనం పాపం చేయలేం. అందుకే దేన్ని జ్ఞాపం చేస్తుందంటే, ఇష్టపూర్వకంగా ఆయన ఉన్నాడు అన్న ఎరక ఉంటే అన్రిజర్వ్డ్ సబ్మిషన్ అంటు హిస్ లార్డ్షిప్, ఆయన ప్రభుత్వానికి బేషరతుగా నన్ను నేను అప్పగించుకోవడానికి జ్ఞాపం చేస్తుంది. జాయ్ ఆఫ్ సబ్మిషన్. దేవునికి నీవు నేను ఎంతగా లోపరుచుకుంటామో అంతగా మన సంతోషం అధికమవుతుంది. ఈ మధ్య ఈరోజు ఒక వర్స్ ఒక బైబిల్ క్యాలెండర్లో ఉంది. ఏముంది? ద మీక్ ఆల్సో షల్ ఇంక్రీజ్ దేర్ జాయ్ ఇన్ ద లార్డ్. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19లో తెలుగు అంత బాగా అనిపించదు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. చూడండి, యెషయా 29:19 తెలుగు. యెహోవా యందు దీనులకు ఏం కలుగుతుందంట? సంతోషము అధికమవుతుందా? కలుగు సంతోషం అధికము. ద మీక్ షల్ ఆల్సో ఇంక్రీజ్ దేర్ జాయ్ ఇన్ ద లార్డ్. బా, వాట్ ఏ సబ్మిషన్. ఎంతగా ప్రభుకు నీవు నేను అప్పగించుకుంటామో ఆ పరిధి మేర మన సంతోషం అధికమవుతుంది. దేవునికి మన జీవితాల్లో 10% మేర ప్రభుత్వానికి అప్పగించుకున్నామనుకో, 10% మాత్రమే ఉంటుంది. 50% మేర నా జీవితాన్ని ఆక్రమించుకో ప్రభు అన్నామనుకో, 50% వరకు మాత్రమే ఉంటుంది. 100% ఆక్రమించుకో, నీ ఆధీనములో నన్ను ఉంచుకున్నప్పుడు మన సంతోషం ఏమవుతుంది? షల్ ఇంక్రీజ్ దేర్ జాయ్. ఆనందం అధికమవుతుంది. రక్షించబడినప్పుడు ఉన్న ఆనందం చాలామందికి ఉంటుంది, కానీ ఇక్కడే మనకున్న గొప్ప పోరాటము ఏముంది? మన ప్రభుకు మన జీవితాల మీద అధికారానికి అప్పగించాం. అందుకే దాదాపుగా మన సంతోషం ఏమైపోతుందంటే అధికం కావడానికి బదులుగా తగ్గిపోతూ వస్తుంది. అందుకే దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆయనకు లోబడే వారి యొక్క జీవితాల్లో హ్యూమిలిటీ, దీనత్వము, మీక్నెస్ 2 పదాలు ఉపయోగించాయి. ఇంగ్లీష్ మాట మీక్నెస్, తెలుగులో దీనత్వం. ఈ 2 పదాల్లో లింక్డ్ అండ్ ఇంటర్చేంజ్డ్గా వాడారు చాలా చోట్ల. నీవు నేను ఎంత దీనులుగా
ఎంత తగ్గించుకొని ఆయనకు అప్పగించుకుంటామో అంతగా మనలో ఉన్నటువంటి ఆనందం అధికమవుతూ ఉంటుంది. కనుక దేవునికి లోబడడం అన్నది చాలా ప్రాముఖ్యం. బేషరతుగా లోపరుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో మనము చేయలేని అతి కష్టమైన పని ఇదే. మనకి ఇష్టమైతేనే దేవునికి లోబడతాం, కష్టమైతే లోబడం. వాస్తవం అది. అందుకే మన జీవితాల్లో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. ఇంకా ముందుకెళ్ళాలా, మనందరిని అధికం చేసుకోవాలా, అయితే తక్కువ చేసుకునే వారంగా ఏదో స్టాగ్నెంట్గా కుంటలోనో చెరువులో నీళ్ళు అట్లే ఉన్నాయన్నట్టుగా అట్లనే ఉంది అంతే. కానీ ఇంక్రీజ్ దేర్ జాయ్, అధికమయ్యే ఆనందానికి మనము చేయనటువంటి సంగతి ఏదైనా ఉందంటే లోపడడం. నిజంగా నేను నేర్చుకోవాల్సిన అతి శ్రేష్టమైనది ఇదే, జాయ్ ఆఫ్ సబ్మిషన్ అంటాం. లోబడడంలో ఉన్న ఆనందం చాలా గొప్పది. ప్రభువుకు లోబడని వాడు ఎవరికి లోబడడు, మీరు గుర్తుపెట్టుకోవాలా. దేవునికి లోబడని వాడు ఎవరికి కానీ లోబడడు. ప్రభువుకు లోబడేవాడు ప్రతి చోట లోబడతాడు. ఎఫెసీ పత్రిక 5:18 ఒక మాట ఉండదు, బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని చూడండి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మ పూర్ణులైనడి తెలుగు తర్జుమా, నింపబడండి ఇంగ్లీష్ తర్జుమా. ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడుటలో కనిపించే కొట్టొచ్చే గుణం ఏంటో తెలుసా అండి? చూడండి ఆ మాట, ఎఫెసీ పత్రిక, ఇది కొంచెం డైవర్షన్ అయినా ఈ మాట చదవాలి మనము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18 చివరి భాగం, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. 21, క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు. ఎట్లా వస్తుంది లోబడుట? ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడితే జాయ్ ఆఫ్ సబ్మిషన్, ఇష్టపూర్వకంగా లోబడతాడు. భక్సింగ్ గారు పీజే పాల్ గారిని ఆహ్వానించాడు. వాస్తవానికి ఏలిం కాలంలో కాన్వికేషన్ జరిగేటప్పుడు పాటలు పాడుకుంటా ఉంటే ఈయన కాషాయ వస్త్రం వేసుకొని ఏలిం వైపుగా వెళ్తూ ఉన్నాడు. భక్సింగ్ గారు ఏం పరిచయం లేదు ఆయనకి. సువార్థికుడు సాధు సుందర్ సింగ్ లాగా ఆయన ప్రేరేపణ పొంది ఆయనలాగా కాషాయ వస్త్రాలు వేసుకుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయేవాడు. బీజే పాల్గా రాసినటువంటి దాదాపుగా 100కు పైగా పాటలు మనం పాడుకున్న సీయోని గీతాల్లో ఉంటాయి. కనుక ఈయన ఏం చేశాడు, ఈ పాటల యొక్క మాధుర్యము, దానిలో ఉన్నటువంటి అర్థము గ్రహించిన వాడే లోపలికి వచ్చాడు. తర్వాత ఎవరో చెప్పారు, కూడికి విన్నాడు, ఎవరో ఒక సన్యాసి వచ్చాడండి అంటే వెంటనే భక్సింగ్ గారి దగ్గర తీసుకురావడము, భక్సింగ్ గారిని పరిచయం చేసుకోవడము, దాదాపు కొంతకాలం అక్కడ ఆతిథ్యాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత బీజేపీ గారు వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఒకానొక సమయంలో ఏం చెప్పాడంటే బీజేపీ గారిని, బీజేపాల్ నువ్వు ఇంటి పైకి వెళ్ళి ఇంటి మీద మొలిచిన గడ్డి పీక్కొని రా అన్నాడు. ఫైర్ అయ్యాడు. అట్లే ఏమయ్యాడు, కోపము ఆగ్రహంగా మారిపోయింది. ఇది నేను సువార్థికును, నా కథ ఏంది, కథామీష ఏంటి, ఇది నన్ను ఆఫ్టర్ ఆల్ గడ్డి పీకమంటావా అన్నాడు. ఆయన మనసులో అనుకున్నాడు. ఆయన చెప్పింది ఆయన చెప్పగా నేను 96లో నేను లైవ్ మెసేజ్ వింటున్నా, నేను హెబ్రోన్లో కూర్చొని. కనుక అన్న తర్వాత చెప్పింది చేయలే ఆయన. 2 సార్లు చెప్పాడు, చెప్తే వినలేదు ఆయన. 3ఓసారి చెప్పలే భక్సింగ్ గారు. స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్తున్నాడు. ఈయన అనుకున్నాడు ఏంద్ర ఆయన పైకి వెళ్తున్నాడని. ఆయన అనుసరించాడు. పైకి వెళ్ళి భక్సింగ్ గారు గడ్డి పీకుతున్నాడు. బీజేపీ గారి యొక్క గుండె పగిలింది. అట్లే అన్నా క్షమించండి అని గడ్డి పీకడానికి వచ్చి ఆయన ఏం చేశాడు, ఆయన వంగి గడ్డి తీయడానికి ఉపక్రమించాడు. కొంతమందికి లోబడుట ఎట్లో నేర్పించడానికి భక్సింగ్ గారు తానే చేస్తాడు. ప్లేట్లు కడగమని చెప్పాడు అనుకోండి, ఆ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు అలసిపోయి సమస్యలు పడుకొని నిద్రపోతుంటారంట. ఈయన అర్ధరాత్రి లేచి ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎవరికి ఎప్పుడు లేస్తాడో కూడా తెలియదు, మనకి తెలిసిన విషయమే. ఈయనే పోయి పాతలన్నీ కడిగి నీట్గా ఆడపెట్టేసి మళ్ళీ పోయి పడుకుంటాడు. ఈ గోను చంపేశాడు. మనకు టన్నులు ఉంటుంది మనకి. ఏంటి? అహం. దేవుడు నిజంగా ఈ స్థాయికి అహము చంపబడిన వాడు మాత్రమే లోబడతాడు. ఒక వ్యక్తి ఆత్మ పూర్ణత నింపబడితే ఏమవుతుందంటే లోబడుట అనేది కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది ఈ లోబడుట? ఎవరికి ఉండాలో లోబడుట అంటే పైనుంచి మొదలు పెట్టాడు. మొట్టమొదటి ఏంటంటే కుటుంబంలో ఉండాలి, భార్య భర్తల మధ్య లోబడడం రాశాడు. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు,
అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను, ఈ మర్మము గొప్పది. 31 చెప్పాడు. అంటే సంఘము క్రీస్తుకు లోబడాలా. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడినుడు అన్నాడు. అంటే మళ్ళీ కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి. మళ్ళీ కిందికి వచ్చేసరికి యజమానులు దాసులు. దాసులు ఏం చేయాలా? యజమానులకు లోబడాలా. సీక్వెన్స్ ఎక్కడికి వెళ్ళిందో చూడండి. కుటుంబంలో ఉంది, కుటుంబం నుంచి సంఘం ఉంది, సంఘము నుంచి కుటుంబ తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలా. పనిచేసే స్థలాల్లో యజమానులకు లోబడాలా. నేను ఆత్మచేత నింపబడకపోతే తిరుగుబాటు చేస్తా. ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే రెబెలియస్ స్పిరిట్ ఉంది అంటే హీఈస్ నాట్ ఏ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. ఆత్మచేత నింపబడిన వ్యక్తి కాదు. ఆత్మచేత నింపబడడం అంటే ఆత్మచేత ఎంత పరిమాణములో నింపబడమన్న మాట ఇంకొక అర్థం ఏంటంటే ఏ పరిమాణములో ఆయనకు ఆధీనములో ఉన్నామో లేదన్నది చెప్పడం అంట. కింద ఒక మాట అయితే మద్యముతో పోల్చాడు. ఆత్మచేత నింపబడుటను మద్యముతో పోల్చాడు. ఏంటి దానికి దీనికి సంబంధము? అపరాధం అన్నా ఏందన్నా ఆత్మచేత నింపబడడానికి ఈ మాట ఉపయోగించాడు ఏంటన్నా? మీరు బాగా గమనించండి. వైన్ తాగేంత వరకు, తాగక మునుపు నా చేతిలోనే ఉంటుంది ఇది. ఏది? మందు బాటిల్లో. ఒకసారి మందు బాటిల్ సేవించిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వస్తాడు? తాగిన మద్యము మత్తులోనికి వ్యక్తి వెళ్ళిపోతాడు. అది ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం. మద్యము తాగనంత వరకు అతని ఆధీనంలో ఉంటుంది ఇది. ఎప్పుడైతే ఇది లోనికి వెళ్తుందో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరికి? అండర్ ద కంట్రోల్ ఆఫ్ వైన్. మద్యం యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాడు. ఇది నేను ఒక ఆత్మ సంబంధి ఎంత పరిధి మేర ఆత్మచేత నింపబడతాడో ఆ పరిధి మేర ఆత్మ యొక్క ఆధీనంలో పనిచేస్తాడు. ఇది నా అనుభవంగా మార్చబడితే ఎంత అద్భుతంగా ఉంటుంది నా జీవితం. లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రోమా 8:14 మన పరిచయం కాదా? ఒకడు ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఆ అనుభవం నీకు నాకు రావాలి. ఆత్మను పొందుకోవడం కాదు గొప్పతనము, ఆత్మచేత నడిపించబడము, ఆత్మ యొక్క ఆధీనంలో జీవించడం అన్నది గొప్ప విషయము. ఉందా? లేకపోతే జీవితాలు పాడైతాయి, భ్రష్టులుగా మారిపోతాం. నేను పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉంటే, ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే అద్భుతమైన క్రీస్తు లక్షణాలు, ఆత్మ గుణగణాలు ప్రస్ఫుటంగా లోకం మీద కనబడతాయి. అది నా అనుభవంగా మారాలని నా ఆశ, నా ప్రార్థన, నా భారం. ఎన్నోసార్లు మనము ఆయన ఆధీనం నుంచి బయటకు వస్తాం. వద్దు ప్రభా, నాకు ఇది వద్దు, నాకు అవసరమైతేనే, నాకు ఇష్టమైతేనే ఆయనకు లోబడతా. నాకు ఇష్టం లేని ఉన్నాయనుకో నేను లోబడను. ఎందుకు? నా ఇష్టాలు నెరవేర్చుకోవాలి కదా. నా కోరికలు, ఇచ్చలు, దురాశలు. అందుకే చాలా వరకు ఓడిపోతున్నాం. మనలో దేవుడు అనుగ్రహించిన ఆనందాన్ని అధికం చేసుకోవడానికి బదులుగా పోగొట్టుకుంటున్నాం. ఇదేదైనా లోపముందా? సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. జాయ్ ఆఫ్ సబ్మిషన్, లోబడుటలో ఉన్న ఆనందము ఎంతో గొప్పది. అది బోధన మాత్రమే కాదు సుమా, అనుభవించిన వానికే చెల్లుతుంది. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది వ్యక్తిగతమైన అనుభవంగా మారాలి. కనుక లోబడుట లేదా విధేయత చూపించటంలో మా ఆనందాన్ని అధికం చేసుకునే వారంగా ఉంటాం. మొదటిది జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందము. రెండవది జాయ్ ఆఫ్ సబ్మిషన్, లోబడుటలో ఉన్న ఆనందం. కనుక దేవుడు నీకు నాకు సమృద్ధి అయిన కృప లోబడుటలో అనుగ్రహించింది గాక. మూడవది ఏంటి? సామ్ 45, 45వ కీర్తన. 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎవరి గురించి రాశారు? కోరవ కుమారులు రాశారు. బాగుంది. ఎవరి గురించి రాశారండి? మనకు తెలియదు. ఎందుకో పాత నిబంధన 39 పుస్తకాల జవాబు లేదు. అది కొత్త నిబంధనలో ఒక చోట కనబడుతుంది. ఎక్కడ? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9లో కనబడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దీని ఏమంటాం తెలుగులో? తెలుగు వ్యాకరణంలో రాజమహేంద్రవరం, సమాసం అంటాం.
సంధులు మరియు సమాసాలు. సమాసము నాట్ సమోసా, సారీ, హైదరాబాద్ సమోసా కాదు. సమాసం అంటే ఏముంటుందంటే ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎవరిని గురించి చెప్పారు. తెలుగు వ్యాకరణంలో ఇది చాలా బేస్. ఇది తెలుగు చదువుకున్న వాళ్ళకి మాత్రమే పట్టుంటుంది. సరే, ఇప్పుడు కోరకుమారులు ప్రశ్నించి, ఏమయ్యా కోరకుమారులారా, ఎవరి గురించి అయ్యా మీరు చెప్పింది? అప్పుడు ట్రేస్ అవుట్ హెబ్రీ 1:9 వచ్చేసరికి అక్కడ రాశాడు ఎవరి గురించి చెప్పారు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ఇక్కడ రాశాడు. అక్కడేమన్నాడు, దుర్నీతిని ద్వేషించుచున్నావు. ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? యేసుప్రభు వారి గురించి చెప్పబడింది. ఈ సంవత్సరం సార్థక సంఘ వాగ్దానం ఆయన గురించే. హెబ్రీ 7:25 యేసుక్రీస్తు ప్రభువారు యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. ఏమన్నాడు మొదటి అధ్యాయంలో? అయ్యా, నానా విధాలుగా నానా సమయాల్లో పూర్వకాలమందు పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను మొదలుపెట్టాడు. ఏమిటి కుమారునికున్న గొప్పతనము? అర్థమైందా? ప్రశ్న వేశాడు. ఏమిటి కుమారునికున్న గొప్పతనం అంటే మొదలుపెట్టాడు పైనుంచి కింద వరకు. అందుకు 9కి వచ్చేసరికి, అయ్యా నీవు, ఓ కుమారుడా, ఓ యేసు, నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించుచున్నావు, భక్తిహీనతను ద్వేషించుచున్నావు. అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు. ఆనంద తైలము మన అంశము. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుని కుమారుడై ఉండి ఏం చేశాడు? ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. 3 తలంపులు మీకు జ్ఞాపం చేస్తాను ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు 1 కొరింథీ 1:30 ప్రకారం ఏమై ఉన్నాడు? సాక్షాత్తు ఆయనే నీతి, జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. తానే నీతి అయి నీతిని ప్రేమిస్తే దుర్నీతి పరులమైన మనం ఎంత ఎక్కువగా నీతిని ప్రేమించాలా? నేను చెప్పే పదం అర్థమవుతుంది కదా, స్టేట్మెంట్స్ తెలుగు. తానే నీతి, అర్థమైందా? తానే నీతి అయ్యి మరలా నీతిని ప్రేమించాడు. మనం ఎలాంటి వారము? దుర్నీతి పరులం. మనం ఎంత ఎక్కువగా నీతిని ప్రేమించాలో ఒక్కసారి ఊహించండి. యేసు ప్రభువారు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన కారణాన దేవుడు 2 కార్యాలు చేశాడు. ఏం చేశాడు? నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించాడు. ఆయన తోడివారు ఎవరు? కాంటెంపరీస్ అంటాం. ఇక్కడేమో చెలికాండ్రు అన్నాడు. చెలికాండ్రు అంటే ఫ్రెండ్స్, కేజీవి, స్నేహితులు. తన చుట్టూ ఉన్న స్నేహితుల కంటే, తన చుట్టూ ఉన్న సమకాలీకుల కంటే యేసుక్రీస్తు ప్రభువును అత్యున్నతంగా హెచ్చించాడు. ఎందుకు? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. దీన్ని ఏమంటామంటే పరిశుద్ధత. జాయ్ ఆఫ్ సైంటిఫికేషన్. పరిశుద్ధతలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను నిజంగా పరిశుద్ధతను ప్రేమిస్తే అపవిత్రత నాకు ద్వేషం వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఒక వ్యక్తి పరిశుద్ధతను ప్రేమిస్తే వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఏంటంటే అత్యున్నతంగా హెచ్చించబడతారు. పాయింట్ నెంబర్ 1. దెన్ ఫాలోడ్ బై, కింద రాయబడింది, ఆనంద తైలముతో దేవుడు అభిషేకిస్తాడు. మన తల మీద ఏముంటుంది? ఆనంద తైలం ఉంటుంది. అది కనబడదు మనకి. ఒక వ్యక్తి తల మీదకి ఆనంద తైలము ఉందో లేదో ఎలా చెప్పగలము? తల మీద పోయబడిన తైలము, నూనె పైనే ఉంటుందా? పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. ఈ తల మీద పోయబడిన ఆనంద, జాయ్ ఆఫ్ ఆయిల్ ఆఫ్ జాయ్ అన్నది హృదయంలోనికి కూడా వస్తుంది. ఒక మనిషి హృదయంలో ఆనందము, సంతోషము ఉంటే ఏముంటుంది తన నోట? లేదా ఒక వ్యక్తి హృదయంలో ఆనందం ఉంది లేదా సంతోషం ఉందని ఎలా చెప్పగలము? సామెతలు సొలొమోను అద్భుతంగా రాశాడు. ఆయన నిజంగా సైకాలజిస్టు, బయాలజిస్టు, జువాలజిస్టు, బాటనిస్టు, కవీశ్వరుడు, ఇంకా ఆయన గురించి ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. ఫిషరీస్ కూడా చదివినాడు, మళ్ళీ చేపలు కూడా అధ్యయనం చేశాడు. ఆయన 15:13 ఒక మాట అంటాడు, సంతోష హృదయము ముఖమునకు. నీవు సంతోషంగా హృదయంలో సంతోషం, ఆనందం ఉంటే కొట్టొచ్చినట్టుగా కనిపించే స్థలం ఏంది? ముఖము తేటగా కలగా ఉండాలంటే ఏం చేయాలా? దిగ్గున లేచాడు ఒక చిన్నోడు. ఒకసారి మీటింగ్లో చాలా ఫెరోషియస్గా చెప్తున్నా, తీవ్రంగా. వాడు వెంటనే లేచి ఫెయిర్ అండ్ లవ్లీ వాడాలి అంకుల్ అన్నాడు. ఎంత షార్ప్గా ఉన్నాడు చూడు.
ఎందుకు? వాళ్ళమ్మ పూసుకుంటుంది కాబట్టి. వాస్తవానికి కరెక్టే కొంతవరకే. ఫెయిర్ అండ్ లవ్లీ పాపం అమ్మాయిలు వాడేదని వానికి తెలియదు, అబ్బాయిలు కూడా వాడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఫెయిర్నెస్ క్రీమ్ ఇమామి వాళ్ళది ఒకటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇమామి వాళ్ళు ప్రోడక్ట్. దాని తర్వాత OLAY మీ మేనిచాయ్ బంగారం, మీ ముఖపు కాంతిని మేనిచాయ్గా మారుస్తుందంట అది. అప్పుడు ఎప్పుడో చూస్తే 10 ఏళ్ళ క్రితం 799 రూపాయలు అని, మరి ఇప్పుడు 1000 దాటి ఉంటుంది. ఇన్ని క్రీములు వాడినా కాస్మెటిక్స్, కానీ ముఖం ఏమి కలగా ప్రకాశమానంగా తేటగా లేదన్నా ఏం చేయాలన్నా అంటే మీకు ఒక విజిటింగ్ కార్డు ఇస్తా. డాక్టర్ జీసస్ క్రైస్ట్ హెవెన్లీ డెర్మటాలజిస్ట్, పరలోకపు చర్మ నిపుణుడు, మీ చర్మపు రంగును శాశ్వతంగా మారుస్తాడు. ఆయన మూలల్లోనికి వెళ్తాడు హోమియోపతి లాగా. పైన క్రీములు ఇయ్యాడు ఆయన. పైన క్రీమ్ ఇస్తే పోతుంది, వర్షం పడిందంటే. ఎండకు పోయామనుకో ఆవిరైతుంది. కానీ హృదయంలో సంతోషాన్ని తీసుకుని వస్తే ముఖంలో రిఫ్లెక్ట్ అవుతుంది. కనుక హృదయంలో ఉన్న దాన్ని ఎరుగును. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే ఘోరం, మోసకరం, అన్నిటికి ఘోరమైన వ్యాధి కలది. దాన్ని బాగు చేశారనుకో, దాన్ని సరి చేశారనుకో, రిఫ్లెక్షన్స్ ఎక్కడొస్తాయి? ఫేస్లో కనపడతాయి. జీవితంలో నీ హృదయం అంతా పగ, ప్రతీకారము, కక్ష, క్షమించలేని మనసు, ప్రేమించలేని హృదయం, ఎవ్వరు బాగుపడరు వాళ్ళు. మీ హృదయాలు తేటగా కలగా ప్రకాశమానంగా వెలగాలంటే హృదయంలో దేవుడు పనిచేయడానికి అనుమతించాలా. ఏమున్నాయి మనలో? విశ్వాసులు చెప్తున్నా నేను, అవిశ్వాసులు కాదు, అసలు సబ్జెక్టే కాదు వాడు. అర్థమైందా? విశ్వాసులని చెప్పుకుంటూ ఏమున్నాయి? పగ పోలే, ప్రతీకారం పోలే, అసూయ లేదు, రాగద్వేషాలు పోలే, క్షమించడమే తెలీదు, మన డిక్షనరీలో లేదు మనకి. ప్రేమించడము అంతకన్నా లేదు అసలుకి. ఇంకా నాకు అదే అనిపిస్తుంది, నేను ఇంటి వారిని ప్రేమించడం లేదు, ఇరుగు పొరు వారిని ప్రేమించడం లేదు, బంధుమిత్రాదులను ప్రేమించడం లేదు, శత్రువు నేను ఎప్పుడు ప్రేమించేది. అది PhD స్థాయిలో ఉంది, నేను ఇంకా ఎలిమెంటరీలోనే ఉన్నా. ఇంకా అర్థమైందా? శత్రువుని ఎప్పుడు ప్రేమించడం అంటే వాడు చేసే టార్చర్కి మనం ఎలా ప్రేమించగలం? అరే నేను కుడివైపు మీద కొట్టువానికి ఎడమ చెంప మీద కూడా చూపించు అంటే చేయగలమండి? ఈడ పడిందంటే 4 పడతాయి. ఎట్లా? నేను సీమ నుంచి వచ్చినాను కదా నేను. ఏముంటాయి? మాట మాట్లాడితేనే చెంప చెల్లుమంటుంది, అట్లే వాడు పడడం కాదు. ఏం నేర్చుకుందాం మనము? నథింగ్. ఆయన ప్రేమలో నిలిచి వానికి ఈ అనుభవం ఉంటుంది, లేకుంటే ఉండదు, లాభం లేదు. ఏదో బైబిల్ పెట్టుకోవాలా, సంచి తగిలించుకొని పోతా ఉండాలి. సారిటీసే సిన్స్ 1996 ఫర్ ద పాస్ట్ 20 years బైబిల్ బ్యాగ్ క్యారీ చేస్తున్నా. అంటే మళ్ళీ మిమ్మల్ని వేసుకున్న మా గురించి చెప్పారు అనుకోవద్దండి, నేను కూడా వాడుతూనే ఉన్నా. జీవితంలో మార్పు లేకపోతే ఏళ్ళు గడుస్తూ ఉన్నా నా జీవితంలో మార్పు రాకపోతే యూజ్లెస్, నో యూస్. ఎందుకు టైం వేస్ట్? కూడికలు ఎందుకండి? కూడిక టైం వేస్ట్ ఎందుకు? ప్రార్థన టైం వేస్ట్ చేయడం ఎందుకు? సువార్త టైం వేస్ట్ ఎందుకు? పరిచయ టైం వేస్ట్ ఎందుకు? వేస్ట్ అసలు. వేరే దాన్ని ఇన్వెస్ట్ చేస్తే బాగుపడతాం. ఇంకా యేసు ప్రభువారి యొక్క వాక్యం మన హృదయ అంతరంగంలోనికి చొచ్చుకొని పోతే బుల్లెట్స్, డైనమైట్ ఇది. ఈ జీవానికి నాశనం లేదు ఇది. అది ఒకసారి పేలిందనుకో, నిజంగా అంతరంగంలో కార్యం జరిగిస్తే అద్భుతంగా ప్రతిఫలాలు బయట కనబడతాయి. ఎందుకు కనిపించడంలా? లేదు. ముఖము తేటగా ప్రకాశమానంగా ఉండటం హృదయము అంతరంగములోనికి తొంగి చూడాలా. అంతరంగంలోనికి ఆనంద తైల అభిషేకము కుమ్మరించబడితే అప్పుడు నీ ముఖాలు తేటగా రిఫ్లెక్ట్స్ అవుతాయి. ఎంత అందవిహీనంగా ఉన్న ఒక కొట్టొచ్చిన గ్లో ఉంటుంది. అమ్మాయి ఏమంటాము సోమనలుపు, కానీ ఏదో తెలియని కళ ఉట్టి పడుతుంది అంటారు కొంతమంది. పెళ్ళి ప్రపోజల్స్ వెళ్ళి చెప్తా ఉంటారు పెద్దలు. ఎందుకు? రిఫ్లెక్షన్స్. అందుకే భక్సింగ్ గారు ఒకసారి చెప్తాడు, పెళ్లి చేసుకుని ఇద్దరు సోమనలుపు ఉన్నారనుకోండి, కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత భార్యాభర్తల ఇద్దరు ఒకటే స్వరూపంలోనే కనపడతారంట. ఎట్లా దేం చేశాడో భక్సింగ్ గారు నిజంగా. ఆయన రాసిన పుస్తకాలు చదవండి, అద్భుతంగా రాశాడు. కొన్ని ఏళ్ళకు ఇద్దరు ముఖాలు ఒకటే విధంగా అయిపోతాయంట. ఎందుకు మనకు కావడంలా? వద్దులేండి ఆ టాపిక్ మళ్ళీ. కనుక దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతను ప్రేమించాలా, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. జాయ్ ఆఫ్ శాంక్టిటీ. ఒక వ్యక్తి నిజంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే వారి అంతరంగంలోనికి తీసుకురాబడిన ఆనంద తైలము ముఖములో తేటను, కళను, వెలుగును, ప్రకాశాన్ని తీసుకుని వస్తుంది. భక్సింగ్ గారు ఒక వర్తమానం చెప్పాడు, మన ముఖముల మీద దైవ ప్రకాశము అని ఉంటుంది.
నా దగ్గర సీడీ కొనుక్కున్నా ఒకప్పుడు హెబ్రోన్లో. మన ముఖాల మీద దైవ ప్రకాశము ప్రకాశించాలంటే 5 కారణాలు చెప్పాడు. మీకు ఒకవేళ ఆన్లైన్లో యూట్యూబ్ వెళ్ళి టచ్ చేసి ఓపెన్ చేసి చూడండి, మీకు బాగా చెప్తాడు ఆయన. మనము భగత్ సింగ్ గారిని పుస్తకాలను వర్తమానాలను చాలా తేలిగ్గా తీసుకొని ఏం చెప్పాడో మనకి అర్థం కాలే, కంటెంటే లేదు మన దగ్గర, అవుట్డేటెడ్ అయిపోయాయి అంతా. అది కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాను చూసావా, ఎట్లా ఎప్పుడో కొన్ని 40-50 ఏళ్ళ క్రితమే ఈ టాపిక్ చెప్పాడు ఆయన. ఈరోజు కాదు, మన ముఖముల మీద దైవ ప్రకాశం. కనుక దేవుడు మన హృదయ అంతరంగములో పరిశుద్ధతను బట్టి మన తల మీదికి ఆనంద తైలాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. కీప్ దై సెల్ఫ్ ప్యూర్, నిన్ను నీవే పవిత్రంగా ఉన్నట్లుగా కాపాడుకో. ఓ యవనస్తుడా, పౌలు తిమోతికి చెప్పాడు, యవనస్తుడైన తిమోతిని తెచ్చి, ఓ తిమోతి జాగ్రత్త, నిన్ను నీవే పవిత్రునిగా కాపాడుకోను. కీప్ ద సెల్ఫ్ ప్యూర్. నీ చుట్టూ అపవిత్రమైన ప్రపంచం ఈ దినాల్లో ఇంకా పవిత్రంగా చూపించడం కష్టం. ఎందుకంటే స్మార్ట్ ఎరా ఇది, స్మార్ట్ ఎరాలో ఉన్నాం మనమంతా, యుగంలో ఉన్నాం. ఎక్కడ చూడ పవిత్రతే. ఒకప్పుడు పోస్టర్స్, సినిమా థియేటర్స్, టీవీలు, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏమున్నాయి? స్మార్ట్ ఫోన్, స్మార్ట్ సిన్నింగ్. ఎంత స్మార్ట్గా పాపం చేస్తున్నారంటే యవనస్తులు, ఎవరు లేరనుకుని 4 గోడల మధ్య కూర్చొని చీకటి గదిలో అన్వాంటెడ్ వీడియోస్ వాచింగ్ అండ్ సర్ఫింగ్ ఫర్ వెబ్సైట్స్, నేకెడ్ ఫోటోగ్రాఫ్స్, సెలబ్రిటీస్, అన్వాంటెడ్ వీడియోస్ ఆఫ్ సెలబ్రిటీస్. అపవిత్రమైన కోరికలను, ఇచ్చలను, దురాశను పెంపొందింపజేసే లిటరేచర్ అంతా కూడా నీకు అందుబాటులో ఉంది. దీని వెంట వెళ్ళేవాడు బ్రతుకులు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఛిద్రమైపోతాయి. వాడు తలగా ఉండాలని దేనికి అభిలాష, వారికి నీ తోటి వారు అందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకు మనం హెచ్చింపులోనికి రాలేము? వీఆర్ నాట్ కల్టివేటింగ్ ద హ్యాబిట్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధతను మనం సాధకం చేసుకునే విషయంలో వీఆర్ ఫెయిల్, ఓడిపోయాం. కీప్ ద సెల్ఫ్ ప్యూర్, నిన్ను నువ్వే పవిత్రంగా ఉన్నట్లుగా కాపాడుకో. ఎవరి తల మీదికైతే ఆనంద తైలాన్ని తీసుకురావాలని దేవుడు సంకల్పించాడో వారి హృదయ వాంఛ కోరిక పరిశుద్ధత కాకపోతే తీసుకురాబడదు. హృదయ పరిశుద్ధత లేని వారి జీవితం మీద ఆనందం తైలం ఉండదు. రెండవది, హెచ్చింపు ఉండదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు హెచ్చించబడ్డారనుకుంటున్నారు? 2 కారణాలు చెప్పాడు పౌలు తను రాసిన పత్రికల్లో నుంచి. 2వ అధ్యాయం 11 ఫిలిప్పీలు అన్నాడు, ఎందుచేత రాశాడు. పైనుంచి 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో. ఆయన దేవుడు, సాక్షాత్తు దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో ఉండుట సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని ఏమయ్యాడు? తగ్గించుకున్నాడు. దేవుని స్వరూపం కలిగిన వాడు మానవ స్వరూపంలోకి వచ్చాడు. మానవ స్వరూపం ఇంకా కిందికి ఏమొచ్చాడు? దాసుని స్వరూపంకి వచ్చాడు. దాసుని స్వరూపం ఇంకా దేని కిందకి వచ్చాడు? తను తానే రిక్తునిగా చేసుకుని శిలోమరణం పొందినంతగా విధేయత చూపించాడు. 3 శ్రేణిలో చూస్తాం, హ్యూమిలిటీ, హ్యూమిలిటీ, హ్యూమిలిటీ. అందుకే 11వ వచనంలో ఏం రాయబడింది? హీ వాజ్ ఎగ్జాల్టెడ్ అబౌవ్ ఆల్. అందుచేత అందరికంటే ఎక్కువగా మిన్నగా యేసుక్రీస్తు ప్రభువు హెచ్చించబడ్డాడు. He was exalted because of his simplicity, within brackets, humility and sanctity. యేసు ప్రభువు హెచ్చించబడ్డానికి 2 ప్రధానమైన కారణాలు. దీనత్వం, తగ్గించుకోవాలా. చిన్నలారా పెద్దలకు లోబడిండుడి. దీన వస్త్రాన్ని నీవిని అలంకరించుకుంటే హెచ్చించబడతాం. మనము పైనుంచి కింద వరకు నరాన ఉంటుంది గర్వం మనకి. ఎట్లా హెచ్చిస్తాడు? దేవుడు విశ్వాసులో చూడకూడని ఒక లక్షణం ఏంటంటే గర్వమే. పాతాళానికి తొక్కేస్తాడు. పోయాడుగా, ఎవరు వాడు? అపవాది సాతాను. అందుకే అహంకారులను, గర్విష్ఠులను ఎదిరిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. తెలియదా మనకు పాఠాలు? వచనాలు బాగా తెలుసు కదా. యేసు ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా హెచ్చించబడ్డాడు. దెన్ ఫాలోడ్ బై తన్ను తాను పవిత్రంగా కాపాడుకోవడం ఇష్టపడ్డాడు. అందుకే ఇదే హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయం అంటాడు, ఆయన నిష్కలంకుడు, పవిత్రుడు, నిష్కలంకుడు, పాపుల్లో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకే ఆయన ప్రత్యేకమైన జీవితం, మెయింటైన్డ్ ఏ లైఫ్ ఆఫ్ సపరేషన్ అండ్ సాంక్టిటీ. పరిశుద్ధత అన్న మాటకి బాటమ్ లైన్ మీనింగ్ ఏదైనా ఉందంటే సపరేషన్ అని అర్థం. దేవుని కొరకు తను తాను ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. అందుకే ఏమయ్యాడు? ఆయన అందరికంటే హెచ్చించబడ్డాడు. ఇది నాన్న యవనస్తులారా, దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలి అంటే ఈ 2 సంగతులు చాలా ప్రాముఖ్యం. 1 ఈజ్ సింప్లిసిటీ ఇన్ విదిన్ బ్రాకెట్స్ హ్యూమిలిటీ, అండ్ సెకండ్ 1 ఈజ్ సాంక్టిటీ. నీ జీవితంలో ఈ 2 గుణాలు, సద్గుణాలు, ఇది క్రీస్తు గుణాలు, క్రీస్తు నైజం ఇది.
నీలో ఉంటే నువ్వు అత్యున్నతంగా హెచ్చించబడతావు. ఏ మనిషిని నీ కాళ్ళు పట్టుకుని కిందికి లాగాలి అనుకున్నా కూడా నువ్వు పైకి వెళ్తావు. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని వశం చేయడానికి కీప్ దై సెల్ఫ్ ప్యూర్, నిన్ను నీవే పవిత్రంగా కాపాడున్నట్లు జాగ్రత్తగా చూసుకో. జాయ్ ఆఫ్ సాంక్టిఫికేషన్, పవిత్రమైన జీవితం కొరకై తీర్మానము. కనుక దేవుడు మై జాయ్, నా ఆనందాన్ని మీకు ఇవ్వాలని కోరుతున్నా. ఎలా ఇస్తావయ్యా? త్రూ సాల్వేషన్, రక్షణ ద్వారా దేవుడు ఇస్తాడు. త్రూ సబ్మిషన్, లోబడట ద్వారా ఇస్తాడు. త్రూ సాంక్టిఫికేషన్, పరిశుద్ధత ద్వారా దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఇంకా ఎంతకాలము ఈ 3 నియమాలకు వెలపట ఉంటూ ఇంకా ఆనందము సంతోషం కావాలని ఆశపడుతున్నా దొరకక నష్టపోతూ ఉంటే మేక్ ఏ రైట్ డెసిషన్. రండి ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీద కొద్దాం. వ్యక్తిగతంగా దీని యొక్క వాక్యాలలో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మంచి తీర్మానంతో ప్రతిష్టతతో 2వ సెషన్లో మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుంటాం.